రామ్ చరణ్ టీం కెప్టెన్ రామ్ చరణ్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడేందుకు క్రీజ్లోకి వస్తున్న దృశ్యాలను చూస్తున్నాం. నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో ఇప్పుడు రామ్ చరణ్ తేజ ఉన్నారు. సుధీర్ బాబు స్ట్రైకింగ్ ఎండ్లో ఉన్నారు. చివరి బంతి ఎదుర్కొంటున్నారు. ఒక షార్ట్ పిచ్ డెలివరీ అయితే అది వైడ్ కాబట్టి దాన్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం సుధీర్ బాబు చేయలేదు. సో స్కోరు 39 రన్స్ ఫర్ ద లాస్ ఆఫ్ 3 వికెట్స్. ఈసారి చక్కటి స్ట్రైట్ షాట్ డౌన్ ద లైన్ సుధీర్ బాబు, కాకపోతే నేరుగా ఫీల్డర్ దగ్గరికి. సో ఒక్క పరుగు మాత్రమే లభించింది. సో ఓవర్ పూర్తయింది. నలభై పరుగులు 3 వికెట్ల నష్టానికి. కేవలం 2 ఓవర్ల ఆట మిగిలి ఉంది. దాంట్లో 30 పరుగులు అంటే ఓవర్కి 15 పరుగుల రన్ రేట్తో సాధించాల్సి ఉంది. దాంతో ఆఖరి 2 ఓవర్లు చాలా కీలకం అవుతాయి. సుధీర్ బాబు ప్రస్తుతం రైక్లో ఉన్నాడు. నాన్ స్ట్రైకర్లో జట్టు కెప్టెన్ రామ్ చరణ్ తేజ్ ఉన్నాడు. సో ప్రస్తుతం బౌలింగ్ చేయడానికి ఆదర్శ్ సిద్ధమవుతున్నాడు, ఎక్స్పీరియన్స్ బౌలర్. మరి ఆదర్శ్ వీరిద్దరిని బౌండరీలు కొట్టకుండా ఎలా కట్టడి చేస్తాడు, ఆఖరి ఓవర్ ఎవరు బౌలింగ్ చేస్తారనేది కూడా మనం చూడాల్సి ఉంది. బట్ స్టిల్ ఇట్ ఈస్ ఎ వెరీ ఎక్సైటింగ్ మ్యాచ్. సత్య. ఎస్ వెంకటేష్, ఐ థింక్ ఇఫ్ ఆదర్శ్ కనుక ఈ ఓవర్ని బాగా పర్ఫామ్ చేయగలిగితే చివరి ఓవర్లో రామ్ చరణ్ టీంకి ఇబ్బంది పడాల్సిన అవసరం రావచ్చేమో. బికాజ్ ఆదర్శ్ ఈజ్ అ వెరీ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్. సిసిఎల్ టీంలో ఆదర్శ్ ప్రతిభను మనం చూసాము. సో తెలివిగా చివరి ఓవర్ కంటే ఈ ఓవర్ ఆదర్శ్తో చేయించడమే బెటర్ కాబట్టి ఆదర్శ్ తోటి ఈ ఓవర్ వేయించాలని కెప్టెన్ వెంకటేష్ నిర్ణయం తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. ఆదర్శ్ చక్కగా పర్ఫామ్ చేయగలిగితే కనుక సక్సెస్ఫుల్గా వెంకటేష్ టీం గెలిచే అవకాశాలు డెఫినెట్గా నిజమే. ఈ బ్రాండ్ ఆఫ్ క్రికెట్లో ఆఖరి ఓవర్లోనే చాలా ఇంపార్టెంట్ మీ కీ బౌలర్స్ని ఆడించాం. సో ఆదర్శ్ బౌలింగ్ ద 5th ఓవర్ ఇది ఎ వెరీ గుడ్ ప్లాయ్. మొదటి బంతి ఒక్క పరుగు కూడా రాలేదు. రన్అట్ అయ్యే అవకాశం రామ్ చరణ్ తేజ అయితే సునాయాసంగా ఒక పరుగు కంప్లీట్ చేశారు. లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. దాంతో ఒక పరుగు లభించింది. ఎక్కడైతే రన్అట్ అవ్వాల్సిందో అక్కడ ఒక పరుగు లభించింది. రామ్ చరణ్ డేంజర్ ఎండ్ని తీసుకుని పరుగు తీయడానికి సిద్ధపడ్డాడు. బికాజ్ ఇప్పుడు మ్యాచ్ని గెలిపించే బాధ్యత రామ్ చరణ్ తన భుజస్కంధాల మీద వేసుకున్నాడు. ఒక స్లో డెలివరీ, దీన్ని సక్సెస్ఫుల్గా సిక్సర్గా మలిచాడు. అయితే రూఫ్కి తగలడం వల్ల అంపైర్ దాన్ని ఎలా ప్రకటిస్తాడో వేచి చూడాల్సి ఉంటుంది. బిట్వీన్ ద వికెట్స్ అయితే ఒక పరుగు తీశారు. రెండో పరుగు కూడా ఓవర్ త్రోలో భాగంగా రెండో పరుగు కూడా తీయగలిగారు. సో వీ నీడ్ టు చెక్. ఇట్స్ 2 runs. అంపైర్ డిక్లేర్డ్ యాజ్ ఇట్స్ 2 runs. సో రామ్ చరణ్ చక్కటి షాట్ కొట్టినా కూడా రూఫ్కి తగలడం వల్ల అది బౌండరీ వెళ్ళే అవకాశాన్ని కోల్పోయింది, బౌండరీ చేరలేకపోయింది. సో బిట్వీన్ ద వికెట్స్ పరుగుల రూపంలో మాత్రమే 2 పరుగులు వచ్చాయి. రామ్ చరణ్ చివరి 2 ఓవర్లు తన భుజస్కంధాల మీద గెలుపు బాధ్యతను వేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ధాటిగా ఆడే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ ఒక టీజింగ్ డెలివరీ చుట్టూ ఒక ఫుల్ టాస్ డెలివరీ, ఈసారి సిక్సర్. రామ్ చరణ్ అత్యద్భుతమైన ఫుల్ టాస్ డెలివరీని సిక్సర్గా మలిచాడు. డీప్ మిడ్ వికెట్గా సిక్సర్గా మలిచాడు. సో ఆదర్శ్ చక్కటి బౌలింగ్ వేయగలిగినా కూడా తను టీస్ చేస్తూ ఒక టెక్నిక్ డెలివరీస్ వేయాలని చూస్తున్నాడు. కానీ దాన్ని అవకాశంగా అందిపుచ్చుకున్న రామ్ చరణ్ చక్కటి షాట్ని, సొగసైన షాట్ని కొట్టాడు. ఈసారి ఒక మంచి డెలివరీ. నేను ముందుగా చెప్పినట్టుగానే తను సీరియస్గా బౌల్ చేయాలనుకుంటే కనుక బాల్ ఇలా బీటన్ అవుతుంది. బికాజ్ ఆదర్శ్ ఇస్ ఎ వెల్ ప్లేయర్. సో చూడాలి మిగిలిన బంతుల్లో రామ్ చరణ్ ఆదర్శ్ని ఎలా ఎదుర్కొంటాడో. రామ్ చరణ్ చాలా ఫైట్ అప్గా ఉన్నాడు. ఈసారి ఒక ఓవర్ పిచ్ డెలివరీ, కాకపోతే ఐ కోఆర్డినేషన్ సరిగా లేకపోవడం వల్ల అది కూడా బీటన్ అయిపోయింది. సో రామ్ చరణ్ ఈజ్ ఆస్కింగ్ సంథింగ్. ఎంపైర్ని ఏదో అడుగుతున్నాడు రామ్ చరణ్. ఎంపైర్ ఎన్ని బాల్స్ మిగిలి ఉన్నాయనేది చెప్పబోతున్నట్టుగా కనిపిస్తోంది. ఐ థింక్ ఇట్ ఇస్ ద లాస్ట్ బాల్. ఈసారి కూడా ఓవర్ పిచ్ డెలివరీ, ఇది కూడా టీజింగ్గా ఉన్నా కూడా ఎటువంటి ఫలితాన్ని రాబట్టలేకపోయింది. ఇట్స్ బీటన్. సో రామ్ చరణ్ సిక్సర్తో ఒకసారి మళ్ళీ ఉత్సాహం లభించింది. స్కోరు ఈ ఓవర్ పూర్తయ్యేసరికి 49 for 3. ఆదర్శ ఓవర్లో కొన్ని ఇంపార్టెంట్ రన్స్ రాబట్టుకోగలిగింది జట్టు. 21 runs ఆఫ్ ది లాస్ట్ ఓవర్. ఆఖరి ఓవర్లో 21 runs అవసరం.
సో ఈ ఓవర్ చాలా చాలా క్రూషియల్ ఓవర్. సుధీర్ బాబు ప్రస్తుతం బ్యాటింగ్లో ఉన్నాడు. అలాగే రామ్ చరణ్ కూడా ఇంకా ఈ కెన్ ప్లే సమ్ మోర్ డెలివరీ. నో రామ్ చరణ్ ఈజ్ రిటైర్డ్. అతను ఆడాల్సిన 6 balls కంప్లీట్ అయినాయి. అయితే అర్చన ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తుంది కాబట్టి 21 runs. ఆల్ షీ హాస్ టు డూ ఈజ్ టు టేక్ ఎ సింగిల్ అండ్ గివ్ సుధీర్ బాబు ది స్ట్రైక్. సో మరి అర్చన ఆ ప్రయత్నంలో సక్సెస్ అవుతుందో చూడాలి. బౌలింగ్ ప్రస్తుతం తేజస్విని బౌలింగ్ చేయడానికి సిద్ధంగా ఉంది. తేజస్విని కనుక వైడ్లు ఎక్కువగా వేసినా కూడా అవకాశం. సో మరొక మురళీధరన్ జర్వేరి సింగిల్ వచ్చావుగా రన్అట్ కావాలి అవకాశం. బట్ స్టంప్స్ పడలేదు కాబట్టి ఎంపైర్ రన్అట్ ఇవ్వని పరిస్థితి. సత్య సుధీర్ బాబు స్ట్రైక్ చేయాలనే ఉద్దేశంతో డేంజర్ అండ్ తన వైపు ఉన్నా కూడా పరుగు తీసే ప్రయత్నం చేశాడు. కానీ ఎటువంటి పరుగు లభించలేదు. కేవలం 5 బంతులు మాత్రమే మిగిలి ఉన్నాయి. 21 పరుగులు గెలుపు కోసం. తేజస్విని మరొక డెలివరీ. ఈసారి దాన్ని కొట్టే ప్రయత్నం. అయితే నో మ్యాన్స్ ల్యాండ్. బిట్వీన్ ద ఫీల్డర్స్ మధ్య బాల్ ల్యాండ్ అయిపోయింది. ఒక పరుగు ఈజీగా వచ్చింది. సో సుధీర్ బాబు స్ట్రైక్ చేస్తున్నాడు. తేజస్విని ఇంకా 4 balls చేయాల్సి ఉంది. తేజస్విని ఏ కనుక చేస్తే ఇదే స్లో బాల్స్ని సుధీర్ బాబు దాన్ని క్యాష్ చేసుకునే అవకాశం ఉంది. చూడాలి. 20 పరుగులు కావాలి. ట్వంటీ runs required in 4 balls. సో డెఫినెట్గా చాలా చాలా కష్టమైన క్లిష్టమైన టార్గెట్. బట్ సుధీర్ ప్రస్తుతం క్రీజ్లో ఉన్నాడు కాబట్టి బౌలర్ కూడా తేజస్విని కాబట్టి అవకాశం డెఫినెట్గా ఉంది. అయితే స్లో డెలివరీస్ని కొట్టడం కూడా కొంచెం కష్టమైన విషయం సత్య. ఎస్, ఐ అబ్సల్యూట్లీ అగ్రీ విత్ యూ. స్లో డెలివరీస్ నిజానికి ఈ మ్యాట్ మీద చాలామందిని మిస్అండర్స్టాండ్ చేసుకుని వికెట్ ఇచ్చుకునేలా చేశాయి. ఈవెన్తో ఒక చక్కటి షాట్ తోటి సిక్సర్గా మలిచాడు సుధీర్ బాబు. దాన్ని 14 పరుగులు అవసరం. కేవలం 3 బంతులు ఉన్నాయి. నిజానికి తేజస్విని ఈ బాల్ని చాలా లాజికల్గా చక్కగా వేసింది. ఇట్స్ ఎ బ్లాక్ హోల్ డెలివరీ. ఈవెన్తో సుధీర్ బాబు దాన్ని చక్కగా ఫ్లిక్ చేసి మిడ్ వికెట్ వైపుగా సిక్సర్గా మలిచాడు వెంకటేష్. తేజస్విని చాలా టెక్నికల్గా వేసినా కూడా సుధీర్ బాబు చక్కగా బ్యాటింగ్ ప్రదర్శన. మళ్ళీ ఒక లో ఫుల్ టాస్ డెలివరీ. అయితే ఈసారి అది టీస్ చేయడం వల్ల వికెట్ వచ్చిందని చెప్పి పొరపాటు పడ్డారు మెంబర్స్. కానీ అది డాట్ డెలివరీ అయినా సరే వికెట్గానే ఫీల్ అవుతున్నారు. కేవలం 2 బంతులు మిగిలి ఉన్నాయి. కొట్టాల్సినవి 14 పరుగులు. వెరీ గుడ్ బౌలింగ్ బై తేజస్విని. స్టంప్స్కి గురబెట్టి మరి బౌలింగ్ చేస్తూ ఉంది. దాంతో డెఫినెట్గా సుధీర్ బాబు 14 runs అంటే ఒక లీగల్ డెలివరీస్ రెండిట్లో చేయడం కష్టమైన విషయం. బట్ వైడ్లు కనుక వస్తే ఇప్పటికీ దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ. తేజస్విని బౌలింగ్లో మాత్రం ఇంతవరకు మంచిగా స్టంప్స్కి గురిపట్టి వేస్తూ ఉంది కాబట్టి వైడ్లు వచ్చే అవకాశం కూడా తక్కువగా కనిపిస్తున్నాయి. సో విష్ణు, నవీన్ అండ్ తేజస్విని మధ్య ఒక చిన్న కాన్ఫరెన్స్. అలాగే ఆదర్శ్ కూడా దే ఆర్ గివింగ్ యర్ సజెషన్స్. ఈసారి ఓన్లీ నో రన్స్. వెరీ గుడ్ బౌలింగ్ దేర్ బై. ఒకే ఒక్క బంతి మిగిలిన సద్య. 14 runs రిక్వైర్డ్. సో ఆల్మోస్ట్ ఎక్కువ వైడ్లు వేస్తే తప్ప ఖచ్చితంగా వెంకటేష్ టీం గెలిచే అవకాశం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. వెంకటేష్ టీం వర్సెస్ నాగార్జున టీం ఫైనల్కి వెళ్ళే అవకాశం. సో లాస్ట్ బాల్ అయిపోయింది రామ్ చరణ్. సో రామ్ చరణ్ టీం ఈ మ్యాచ్ ఓడిపోయింది. వెంకటేష్ టీం విల్ ప్లే ద ఫైనల్స్ అగైన్స్ట్ నాగార్జున టీం. చక్కటి పర్ఫార్మెన్స్. ఇంకొక బంతి మిగిలి ఉండగానే రామ్ చరణ్ టీం